హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంత్స్ అవుతుంది వీడియోస్ అనేది అప్లోడ్ చేయడము. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం గోల్డ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ గోల్డ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్ వ్యూ బేస్ చేసుకునే స్ట్రాటజీ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పర్పస్గా సో ఇక్కడ మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు, ఆ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు. సో రెండు ఒకటే. సపోజ్ ఈ రోజు పెట్టారనుకోండి, ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఎగ్జిట్ తీసుకుంటాం. సో ఈ ఎగ్జిట్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేసి. అలాగే ఎంట్రీ కూడా చెప్తాను, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేసి. ఇది లాంగ్ టర్మ్ వ్యూ కాబట్టి సో అప్పుడప్పుడు మనకి ఎంట్రీ దొరుకుతుంది, ఆ టైంలో మాత్రం ఎంట్రీ ఆపర్చునిటీ అయితే తీసుకుంటాము. సో ఎగ్జిట్ చెప్తాను, ఇది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ రిటర్న్స్ పరంగా చూసుకున్నట్టయితే సిఏజిఆర్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి సో పెర్ యానం ఎంత రిటర్న్స్ వచ్చిందో దాని గురించి చూద్దాం. మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకునేసి అంటే ఓవరాల్గా సపోజ్ 5 years అనుకోండి, ఈ 5 yearsలో పెర్ యానం ఎంత వచ్చింది సో దీన్ని బేస్ చేసుకునేసి. ఎందుకంటే ఇక్కడ లంసమ్ యూజ్ చేస్తాం కాబట్టి సపోజ్ 100% వచ్చింది అనుకోండి రిటర్న్స్ 5 yearsగా. సో యావరేజ్గా వచ్చేసి సో 18 to 20% అలాగుంటుంది. సో దీని పరంగా మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే గోల్డ్ స్ట్రాటజీ ఉందో ఈ గోల్డ్ స్ట్రాటజీ అనేది స్టాక్ మార్కెట్లో వచ్చేసి నేను మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేయను, ఓన్లీ ఈటీఎఫ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనం ఈటీఎఫ్లో అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నాము. సో ఈటీఎఫ్ వచ్చేసి మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ కంపెనీస్ వేరేది ఉంటుంది, ఏఎంసీ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ నేను నిప్పాన్ ఇండియా సంబంధించిన వాళ్ళది తీసుకుంటాను. సో దీని ఎన్ఎస్సి కోడ్ వచ్చేసి గోల్డ్ బీస్. ఈ గోల్డ్ బీస్ అనేది ఎన్ఎస్సి కోడ్. సో టైం ఫ్రేమ్ వచ్చేసి నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి చూద్దాము. ఇక్కడ చూసుకోండి, గోల్డ్ బీస్ నిప్పాన్ ఇండియా వాళ్ళది వీక్లీ టైం ఫ్రేము. ఇక్కడ నిప్పాన్ ఇండియా వాళ్ళదే కాదు, మీరు యాక్సిస్ అయినా వాళ్ళదైనా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ ఐసిఐసిఐ లేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈటీఎఫ్ మాత్రమే, గోల్డ్ సంబంధించిన ఈటీఎఫ్. సో ఇక్కడ ఎంట్రీ చూద్దాము. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి ఏదైతే క్యాండిల్ స్టిక్ ఉందో సో క్యాండిల్ స్టిక్ దగ్గర ఎక్కడైతే టాప్ ఫామ్ అయిందో ఒక టాప్ దగ్గర నుంచి సో కరెక్షన్ కానీ వచ్చిందంటే, ఎంత కరెక్షను 20% కానీ డౌన్ అయిందంటే 20% కానీ మీకు కానీ కరెక్షన్ కానీ వచ్చిందంటే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారు. సపోజ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, సో వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాము. సో టాప్ నుంచి సో డౌన్ సైడ్కి ఒక 20% కానీ వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సింపుల్ ఎంట్రీ అనేది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గానే చూద్దాం. నేను ఇక్కడ రూల్స్ సెలెక్షన్ చేసుకునేసి మెజర్ చేద్దాం. ఫ్రమ్ ఈ టాప్ నుంచి 20% ఎక్కడైతే పడిందో సో ఇక్కడ 20% పడింది. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దగ్గర 20% వచ్చింది, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ, సింపుల్ ఎంట్రీ. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి వెయిట్ చేయండి చెప్తాను. సో ఇది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు, స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ చార్ట్ వచ్చేసి గోల్డ్ బీస్లో వీక్లీ టైం ఫ్రేమ్లో 2007 మార్చి నుంచి ఉంది. సో ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకోండి. సో టాప్ నుంచి 20% కానీ పడిందంటే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. మెసేజ్ చేసి చూడండి. సో టాప్ నుంచి 20% పడిందా, ఈ యొక్క లెవెల్ దగ్గర మీరు కానీ ఎంట్రీ తీసుకునేటంటే ఈ ఎంట్రీ దగ్గర నుంచి సపోజ్ ఎగ్జాంపుల్గా 9 అనుకోండి. సో ఎంట్రీ వచ్చేసి ఎగ్జాంపుల్గా 9. సో ఇది ఎంట్రీ. ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఏం లేదు, లాంగ్ టర్మ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఎగ్జిట్ వచ్చేసి ఏదైతే మీరు ఎంట్రీ తీసుకుంటారో సపోజ్ 9 or 10 ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సో ఏదైతే ఎంట్రీ తీసుకుంటారో 9 అనుకోండి. సో రిటర్న్స్ పరంగా చూసుకునేటంటే మీరు 300%, ఎప్పుడైతే మీకు 300% రిటర్న్స్ కానీ వచ్చిందంటే అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జిట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటారో ఎంట్రీ దగ్గర నుంచి 300% కానీ రిటర్న్స్ కానీ వచ్చిందంటే, అచీవ్ అయిందంటే అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోయినట్టు. ఇక్కడ పర్సంటేజ్ పరంగా కూడా మాట్లాడుకోకూడదు అనుకుంటే, మీరు ఏదైతే ఎంట్రీ తీసుకుంటారో సో 9 అనుకోండి ఎంట్రీ తీసుకుంటారు, దీనికి 4 times ఏదైతే ఒక వాల్యూ వస్తుందో సో 36 ఇది టార్గెట్. సో ఇది ఎగ్జిట్, టార్గెట్ ఆర్ ఎగ్జిట్. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ వ్యూలో. సో ఎప్పుడైనా అచీవ్ అవ్వనండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి మీరు 2007 జూలైలో మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, 36 అనేది టార్గెట్. ఈ 36 ఎప్పుడు అచీవ్ అయింది, 36 వచ్చేసి సో ఇక్కడ చూడండి 2020 ఈ టైంలో 36 అనేది టార్గెట్ అనేది అచీవ్ అయింది, 36 ప్రైజ్ అనేది. సో ఈ బిట్వీన్లో మీకు ఎంత రిటర్న్స్ జనరేట్ అయింది. సో లంసమ్ పరంగా చూసుకునేటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రిటర్న్స్ వచ్చేసి లంసమ్ అంటే ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, ఎస్ఐపి అయితే చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ మనం టార్గెట్ వచ్చేసి చెప్పాము 300 రిటర్న్స్ పెట్టుకుంటాం అనేసి. ఓకే,
ఈ 300 రిటర్న్స్ బేస్ చేసుకునేసి మనకి రిటర్న్స్ అయితే తెలుసును. కానీ పెర్ యానం వచ్చేసి ఎంత జనరేట్ అయిందో అది వచ్చేసి మనం సిఏజిఆర్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఇక్కడ నుంచి, సో ఈ టాప్ దగ్గర నుంచి 20% ఎక్కడ అచీవ్ అయింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ అనుకోండి. సో 8.782. సో ఇక్కడ నేను హార్జెంటల్ లైన్ డ్రా చేస్తాను. సో ఎగ్జాక్ట్గా 9 అనుకోండి. సో హార్జెంటల్ లైన్ వచ్చేసి ఇక్కడ 9. సో దీని వాల్యూ వచ్చేసి 9 పెడతాను. వెయిట్ చేయండి. సెట్టింగ్స్కి వెళ్ళేసి సో ఇక్కడ 9 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. సో ఇది ఎంట్రీ. సో ఇప్పుడు ఏదైతే చెప్పానో టార్గెట్ వచ్చేసి ఆర్ ఎగ్జిట్ వచ్చేసి, సో ఏదైతే ప్రైస్ నుంచి 4 టైమ్స్ చేశారంటే సో 36 వస్తుంది. ఇది ఎగ్జిట్. ఆర్ 9 నుంచి 300% రిటర్న్స్ కానీ అచీవ్ అయిందంటే అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతాం. సో 36 టార్గెట్ వచ్చేసి ఎప్పుడు అచీవ్ అయింది. సో అగైన్ ఇంకొక హార్జెంటల్ లైన్ తీసుకునేసి నేను జస్ట్ మార్క్ చేస్తాను. సో ఇక్కడ మార్క్ చేసుకునేసి సో దీన్ని ఒక సెట్టింగ్స్కి వెళ్ళేసి 36 అనేసి ప్రైస్ పెడతాను సెట్టింగ్స్ దగ్గర. సో 36 ఎప్పుడు అచీవ్ అయింది, 2019 డిసెంబర్లో అచీవ్ అయింది. ఆర్ 2020 సో కోవిడ్ టైంలో జనవరిలో అచీవ్ అయింది. సో ఈ బిట్వీన్లో మనకి రిటర్న్స్ వచ్చేసి 300% జనరేట్ అయింది. ఈ 300% అనేది పెర్ యానం ఎంత రిటర్న్స్ జనరేట్ అయిందో మనం ఒకసారి క్యాలిక్యులేషన్కి వెళ్ళేసి చూద్దాము. సో మీరు జస్ట్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి సిఏజిఆర్ క్యాలిక్యులేటర్ టైప్ చేయండి. క్రోమ్ వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ చూసుకోండి, సిఏజిఆర్ ఇది క్యాలిక్యులేటర్ సైటు. ఇక్కడ మనం సిఏజిఆర్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో పెర్ యానం ఎంత రిటర్న్ జనరేట్ అయింది అనేసి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ డేట్ యూజ్ చేసుకునేసి ఎంత ఎగ్జాక్ట్గా జనరేట్ అయిందో పెర్ యానం దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి రూపీస్లోనే పెట్టాను. మనం ఎంట్రీ తీసుకునేది వచ్చేసి 9 దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి 9, ఎండింగ్ వాల్యూ సో ఎగ్జిట్ వచ్చేసి ఆర్ టార్గెట్ వచ్చేసి 36 దగ్గర ఎగ్జిట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా డేటు యూజ్ చేయండి ఇక్కడ. సో ఎంట్రీ వచ్చేసి మీకు 2007 మే దగ్గర ఇక్కడ చూసుకోండి ఇక్కడ. సో సపోజ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 14 మే 2007 దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారు. సో ఇక్కడ డేట్ సెలెక్షన్ చేసుకుందాము. సో 2007 మే 21 ఐ థింక్ కరెక్టే అనుకుంటాను. సో ఇది స్టార్టింగ్ డేటు. నెక్స్ట్ ఎండింగ్ డేటు కోవిడ్ టైంలో ఎగ్జాక్ట్లీగా జనవరి 6. ఒకసారి చూపిస్తాను మీకు చాట్లో కూడా. స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ చూపిస్తాను. స్టార్టింగ్ డేట్ చూడండి 14 మే 2007. సో ఎండింగ్ వచ్చేసి సో 2020 జనవరి 6 ఈ వీక్. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇది స్టార్టింగ్ డేట్ చూపిస్తుంది. సో మనం ఆ వీక్లో లాస్ట్ రోజు దాన్ని కన్సిడర్ చేసుకున్నాం. సో ఫ్రైడే రోజు. సో 2020 జనవరి. సో అగైన్ వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ చూసుకోండి, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th మే 2007. సో ఎండింగ్ డేట్ వచ్చేసి ఈ వీక్లో మనం ఫ్రైడే రోజు తీసుకుంటాం. సో ఇది. సో ఇక్కడ చూసుకోండి, సో స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి 9 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఇది టార్గెట్ ఆర్ ఎగ్జిట్. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మే 2007. సో ఎండింగ్ డేట్ వచ్చేసి 2020 జనవరి. సో జస్ట్ క్యాలిక్యులేటర్ ప్రెస్ చేస్తాను. యాన్యువల్ గ్రోత్ రేటు సో సిఏజిఆర్ వచ్చేసి 11.56 వచ్చింది. సో ఓవరాల్గా 12% వచ్చింది. ఆల్మోస్ట్ 12 to 13 ఇయర్స్కి పెర్ యానం వచ్చేసి సో 12% రిటర్న్స్ అనేది జనరేట్ అయింది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ వచ్చేసి 2008 తర్వాత సో ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి 20% డౌన్ సైడ్కి వచ్చిందా లేదు చూద్దాం. సో ఇక్కడ నుంచి 20% రాలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుందాం. అలాగే ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుందాం. సో ఎన్ని ఎంట్రీస్ వస్తే అన్ని ఎంట్రీస్ తీసుకోండి. ఎగ్జిట్ కూడా మనకి ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నారో సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జిట్ అయితే ఉంటుంది, ఆ టార్గెట్ అయితే ఉంటుంది. సో ఈ టాప్ దగ్గర నుంచి 20%. సో ఇక్కడికి 20% వచ్చింది. సో మీరు ఇక్కడ 11 దగ్గర ఎంట్రీ తీసుకోండి. 11 దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. సో దీనికి 4 టైమ్స్ చేస్తే మీకు టార్గెట్ వస్తుంది. సో 44 దగ్గర టార్గెట్ పెట్టుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకి 300% రిటర్న్ అయితే జనరేట్ అవుతుంది ఓవరాల్గా లంసమ్ పరంగా. సో మీరు సిఏజిఆర్ క్యాలిక్యులేషన్ యూజ్ చేశారంటే పెర్ యానం ఎంత రిటర్న్స్ వచ్చిందో మీకు తెలుసుకోవచ్చు. సో దీని పక్కన వచ్చేసి సో ఇక్కడ చూసుకోండి, ఫ్రమ్ ఈ టాప్ దగ్గర నుంచి మనం చూద్దాం. సో మెజర్కి వెళ్ళేసి ఫ్రమ్ ఈ టాప్ దగ్గర నుంచి సో 20%. సో 20% మనకి కరెక్షన్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి సేమ్ 11 to 12 దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. దీనికి 4 టైమ్స్గా టార్గెట్ పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా మీకు 3 ఎగ్జాంపుల్స్ చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి మెజర్ చేసుకుంటా పోండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడైతే టాప్ వచ్చిందో అక్కడి నుంచి మరి ఇక్కడ చూస్తాను.
సో ఇక్కడైతే మనకి ఆపర్చునిటీ అయితే దొరకలేదు. మీకు సింగిల్ క్యాండిల్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సింగిల్ క్యాండిల్లో కూడా మీకు కానీ 20% కానీ కరెక్షన్ కానీ వచ్చిందంటే ఎంట్రీ తీసుకునేయండి. సో ఎంట్రీ లేట్ అయినా పర్లేదు, టార్గెట్ మాత్రం ఫిక్స్డ్. సో నెక్స్ట్ వచ్చేసి 2013 దగ్గర, సో ఈ టాప్ దగ్గర నుంచి మనకి 20%, సో ప్రైస్ వచ్చేసి 25 దగ్గర మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే దొరికింది. సో హార్జెంటల్ లైన్ సెలెక్షన్ చేసుకునేసి, సో కొంచెం అటు ఇటు ఉంటుంది, సో 25 దగ్గర ఎంట్రీ తీసుకుంటాను. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి 25కి 4 టైమ్స్ చేశారంటే మీకు 100 వస్తుంది. ఓకే, 100 దగ్గర టార్గెట్. సో ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళేసి 100 పెట్టుకుంటాను. ఓకే, సో 100 అనేది టార్గెట్. సో 2013, సో ఏప్రిల్ టైంలో కానీ మీరు కానీ ఎంట్రీ తీసుకునే కంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోండి. సో 22 ఏప్రిల్ 2013. సో టార్గెట్ వచ్చేసి 100 ఎప్పుడు అచీవ్ అయింది అది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకోండి 2025 ఇక్కడ అచీవ్ అయింది. సో ఎగ్జాక్ట్గా డేట్ వచ్చేసి 6th అక్టోబర్ 2025. ఈ వీక్ టైంలో మనకి టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో ఇప్పుడు మనం CAGR క్యాల్కులేటర్ యూజ్ చేసుకునేసి ఎంత రిటర్న్స్ జనరేట్ అయింది పెర్ యానం అదొకసారి చూద్దాము. సో ప్రైస్ వచ్చేసి 25. సో ఇది కూడా రిమూవ్ చేద్దాము ప్రీవియస్గా. సో ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం ఆ డేట్ మాత్రం చూసుకుంటాం. సో ఎంట్రీ వచ్చేసి మనం ఇక్కడ తీసుకుంటాం 22 ఏప్రిల్ 2013 దగ్గర మీరు ఎగ్జాక్ట్గా డేట్లో 25 దగ్గర ఎంట్రీ తీసుకుంటారు. సో క్యాల్కులేటర్ వెబ్సైట్కి వెళ్తాను. 22 ఏప్రిల్ 2013. సో 2013 ఏప్రిల్ 22 ప్రైస్ వచ్చేసి 25 దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. కొంచెం అటు ఇటు ఉంటుంది. సో టార్గెట్ వచ్చేసి మనకు ఎండింగ్ వాల్యూ వచ్చేసి 100. సో ఎగ్జిట్ డేట్ వచ్చేసి అంటే ఎండింగ్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఒకసారి చూద్దాము. సో ఎగ్జిట్ డేట్ వచ్చేసి 6th అక్టోబర్ 2025. సో అగైన్ వెబ్సైట్కి వచ్చాను. సో ఇయర్ వచ్చేసి 2025. ఏదైతే 6th అక్టోబర్ ఉందో ఈ వీక్లో మనకి టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. సో 10th అక్టోబర్లో మనకి టార్గెట్ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఇప్పుడు చూసుకోండి, ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఉందో 25 ఎంట్రీ తీసుకుంటాము. సో మనకి టార్గెట్ వచ్చేసి 100 దగ్గర టార్గెట్ ఆర్ ఎగ్జిట్. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి సో ఏప్రిల్ 22, 2013. సో ఇక్కడ ఏదైతే ఉందో ఎండింగ్ డేట్ వచ్చేసి 2025. సో అక్టోబర్ 10th క్యాల్కులేటర్ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోండి ఓవరాల్గా 11.75. ఈ 11.75 అనేది ఓవరాల్గా ఏదైతే ఈ బిట్వీన్ ఇయర్స్ ఉందో సో ఇంత జనరేట్ చేసింది పెర్ యానం అనేది ఆల్మోస్ట్ వచ్చేసి 12 to 13 years. సో లాంగ్ టర్మ్ వ్యూ బేస్డ్ గోల్డ్ స్ట్రాటజీ ఇది. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మరొక ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసినా కూడా ఆల్మోస్ట్ 11 నుంచి 14% వరకు రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో మీరు బ్యాక్ టెస్టింగ్ చేసి చూడండి, ఆ తర్వాత మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో రీసెంట్గా కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను, ఎగ్జాంపుల్ చూపించాను, 20% అనేది కరెక్షన్ వచ్చింది కదా, ఆ టైంలో బై చేసినా కూడా మీరు ఇంటూ 4 times టార్గెట్ కన్సిడర్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు చూద్దాము. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ సింగిల్ క్యాండిల్లోనే మనకి 20% అనేది కరెక్షన్ వచ్చింది. సో ఇక్కడ టూల్స్కి వెళ్ళేసి మెజర్కి వెళ్ళేసి సో ఫ్రమ్ టాప్ నుంచి 20%, సో 20% అయితే కరెక్షన్ వచ్చింది. ఈ 20% దగ్గర మీరు కానీ బై చేసి ఉన్నట్టే అంటే 118 దగ్గర మీరు కానీ బై చేసినట్టయితే సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి 4 times ఆర్ దీనికి 300%. పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే 300% ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ 4 times అంటే ఎంట్రీ ప్రైస్ నుంచి 4 times చేశారంటే మీకు ఇక్కడ టార్గెట్ వచ్చేసి 472. సో టార్గెట్ వచ్చేసి 472 దగ్గర టార్గెట్. సో ఈ టార్గెట్ కానీ వచ్చిందంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు ఒక గోల్డ్ స్ట్రాటజీ. అండ్ థ్యాంక్ యూ.